హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. నా పేరు కావ్య. ఇంకో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. బీడ్స్ ఫ్లవర్ అనమాట. ఈ బీడ్స్ ఫ్లవర్ ఎలా కుట్టాలి సింపుల్గా తొందరగా అయిపోయేలాగా మంచి టెక్నిక్స్తో పాటు మగ్గం వర్క్లో ఎలాంటి వర్క్తో టైం సేవింగ్ చేసుకోవాలి అనేది కూడా మంచి టిప్స్ చెప్పాను. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి టెక్నిక్స్ చెప్పాను అనేది పూర్తిగా అర్థమవుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తొందరలోనే మగ్గం వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ బీడ్స్ చూస్తున్నారు కదా, వీటిని షుగర్ బీడ్స్ అంటారు. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. వీటిని షుగర్ బీడ్స్ అంటారు. వీటిలో ఇంకొక రకము కాపర్ గోల్డ్ షుగర్ బీడ్స్ కూడా ఉంటాయి. సో ఈ బీడ్స్ ఫ్లవర్ని ఫిల్ చేయడానికి నేను ఫస్ట్ జర్కన్ రింగ్ తీసుకున్నాను. ఈ రింగ్ని ఫస్ట్ కుట్టుకొని దాని చుట్టూ ఇలా షుగర్ బీడ్స్తో రౌండ్గా కుట్టేశాను. దాని చుట్టూ ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యేలాగా చిన్న చిన్న లైన్స్ ఈ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్తో పాటు ఒక ఫినిషింగ్లో ఒక చిన్న చెమ్కి కూడా యాడ్ చేశాను. దానివల్ల మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఒక ఫ్లవర్ షేప్ రావాలంటే బిగినర్స్కి అయితే కొంచెం లైన్స్ అనేది క్రాస్లో వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ముందు ఇలా పక్కన లైన్స్ వేసుకుంటూ వెళ్ళొద్దు. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను దీంట్లో. సో ఎప్పుడైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఫ్లవర్ డిజైన్ అనేది సింపుల్గా నీట్గా ఫినిషింగ్ మంచిగా రావాలి అంటే, రౌండ్ షేప్లో రావాలి అంటే ఫస్ట్ టైం మీరు ఈ పక్కన లైన్స్ లాగా వేసుకోకండి. 4 సైడ్ల లైన్స్ వేయండి ఫస్ట్. ఆ తర్వాత మధ్యలో లైన్స్ వేయండి. అలాగైతే మంచిగా కరెక్ట్ షేప్లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. లైన్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను అదే ఫార్ములా చెప్పాను. సో మన ఛానల్ని మన వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. కొత్త వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో చూడండి. సో సేమ్ అదే విధంగా 4 దిక్కుల లైన్స్ వేసుకున్న తర్వాత మధ్యలో వేసుకుంటూ రావాలి. ఇలా వేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండగా మీకు డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది చేతికి గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో ఏ లెంత్లో ఏ డిజైన్ కుట్టాలి, ఏ బీడ్స్ కుట్టాలి, చెమ్కీలు కుట్టాలి అనేది మీకు అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అది తెలియదు కదా, అందుకోసమే ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. ఫైనల్గా ఇలా షుగర్ బీడ్స్తో ఫ్లవర్ అనేది చాలా అందంగా నీట్గా వస్తుంది. మళ్ళీ దీంట్లో ఏంటి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఫ్లవర్ అనేది కుట్టేయచ్చు మనం. దీనివల్ల మనకు చాలా బాగా టైం సేవ్ అవుతుంది. మనం వేసే వర్క్ అనేది ఎంత టైంలో ఫినిష్ అవుతుంది, దానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. మనం ఏ డిజైన్ అయినా కుడుతున్నాము అంటే అది ఖచ్చితంగా నీట్గా అందంగా వచ్చేలాగా కలర్ కాంబినేషన్ అయినా మెటీరియల్ అయినా మంచిగా వాడండి. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లో లీవ్ ఎలా కుట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.